హలో ఎవ్రీవన్. గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచ్చై గారు సో ఇప్పుడు వైజాగ్కి గూగుల్ రావటం చాలా సంతోషంగా ఉందన్నట్టు కొన్ని వ్యాఖ్యలు అయితే అనౌన్స్ చేశారు. సో వాటి గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్ ఇప్పుడు ఈ కామెంట్స్ అసలు ఎలా చూడొచ్చు? ఇప్పుడు వైజాగ్లో గూగుల్ AI డేటా సెంటర్ రావడం అనేది చాలా టఫ్, అంత ఈజీగా రాదు. దీని మీద లోకేష్ గారు దాదాపుగా ఒక టాస్క్ లాగా పెట్టుకొని 12 నెలలు టాస్క్ పెట్టుకున్నారు. ఈ 12 నెలల్లో గూగుల్ AI డేటా సెంటర్ని తీసుకురావాలి అని చెప్పేసి. కానీ 13వ నెల సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ కావడం వెనుక చాలా కృషి ఉందండి. అయితే దాన్ని రకరకాలుగా విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అమెరికా నుంచి సుందర్ పిచ్చై సమాధానం చెప్పారు. ఆయన వైజాగ్లో ఈ గూగుల్ AI డేటా సెంటర్ పెట్టడం అనేది ఒక ప్రాంతాన్ని కంప్లీట్గా మార్చేసేటువంటి ఒక టాస్క్, అది ఒక ప్రాంతం కంప్లీట్గా మారిపోతుంది అది అని చెప్పి చెబుతున్నారు. చెప్తూ ఆయన ఒకప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు వైజాగ్ని చూస్తే ఆ వైజాగ్ అందాలు ఇవన్నీ గుర్తొచ్చాయి నాకు. ఆ వైజాగ్ అందాలు అవన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి. ట్రైన్లో పోయేటప్పుడు నేను దూరం నుంచి చూసేవాడిని వైజాగ్ని. అలాంటి వైజాగ్లో నేను అమెరికా తర్వాత వైజాగ్ని ఎంచుకోవటం గూగుల్ AI డేటా సెంటర్కి నేను చాలా సంతోషపడుతున్నానని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ పక్కనే గూగుల్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఆయన మార్క్ బెనియాఫ్ ఆయన కూడా ఉన్నాడు. ఆయన మార్కెట్ CEO, గూగుల్కి మార్కెట్ CEO. ఆయనతోటి ఆయన ఈయన సుందర్ పిచ్చై ఇద్దరు ఉన్నటువంటి ఒక ఇంటర్వ్యూ అది. ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు వైజాగ్ని ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పి అడిగితే అక్కడ మోడరేటరు వైజాగ్ని ఎందుకు ఎంచుకోవడానికి గల కారణాలని సుందర్ పిచ్చై చెప్పారు. వైజాగ్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్లేసు. నేను అక్కడ ఉన్నప్పుడు ట్రైన్లో వెళ్తుంటే దూరం నుంచి చూసేవాడిని. అలాంటి అందమైనటువంటి ప్లేస్లో నేను అమెరికా తర్వాత వైజాగ్లో నేను గూగుల్ AI డేటా సెంటర్ని పెడుతున్నానని చెప్పి గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను అలాంటి ప్లేస్లో నాకు అవకాశం రావడం అనేది కూడా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ప్లస్ సౌత్ ఇండియాలో అది రావడం అనేది ఇంకా కూడా గ్రేట్నెస్ అని చెప్పి ఆయన మాట్లాడారు. ఓకే, ఎందుకు ఆయన తమిళనాడు సుందర్ పిచ్చై. సో సౌత్ ఇండియాలో గూగుల్ AI డేటా సెంటర్ రావటం, అది కూడా వైజాగ్లో రావటం, తనకి అందంగా కనిపించేటువంటి వైజాగ్లో రావటం కొత్త ఫీల్ వస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. అంటూ రాబోయేటువంటి రోజుల్లో ఆ ప్రాంతం మొత్తం టోటల్గా ఆ మొత్తం ఏరియాని మొత్తం మారిపోతుంది. ఇప్పుడున్నటువంటి వైజాగ్ కన్నా కూడా ఇంకా అద్భుతమైనటువంటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పేసి ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సుందర్ పిచ్చై అంటే సుందర్ పిచ్చై కంటే కూడా తెలియగలటువంటి వాళ్ళ వీళ్ళు, లేదా పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ, సాంకేతిక పరంగా విమర్శించేటువంటి వాళ్ళు. సో అక్కడ ఎందుకు ఆయన ఆల్రెడీ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు కొంచెం అవరోధంగా ఉంటే ఆ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సవరించి ఆ గూగుల్ AI డేటా సెంటర్ని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు వైజాగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మీటింగ్లో పాల్గొన్నటువంటి అనేక మంది ఉంటే ఈ గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో పెట్టడాన్ని మీరు ఎలా చూస్తారు, మీ రియాక్షన్ ఏంటి అని అంటే సూపర్ అనేటువంటి లేవండి అని చెప్తే ఆ మొత్తం అందరూ లేచి చప్పట్లు కొట్టారంట. శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశం జరిగింది. అమెరికాలో ఉండే శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి సమావేశంలో ఈ వైజాగ్లో గూగుల్ AI డేటా సెంటర్ పెట్టడం, దానికి పర్యవసానాలు, తర్వాత గతంలో ఏం జరిగింది, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఈ వీళ్ళిద్దరూ సుందర్ పిచ్చై అలాగే మార్కెటింగ్ CEO ఇద్దరు కలిసి ఆ వేదిక మీద పార్టిసిపేట్ చేసి మాట్లాడినటువంటి సందర్భంగా వైజాగ్ని ఎంచుకోవడానికి గల కారణాలను సుందర్ పిచ్చై చెప్పి, నేను అక్కడ ఎంచుకోవడం అనేది కరెక్టే కదా అని చెప్పి మీరు అంటే మీకు ఓకే కదా అని అంటే, మీరు ఓకే అన్నటువంటి వాళ్ళు లేవండి అంటే అందరూ లేచి చప్పట్లు కొట్టారంట. అంటే ఆహ్వానించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో వైజాగ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, మళ్ళీ వాళ్ళల్లో ఇండియన్స్ ఎవరైనా అడిగితే ఇండియన్స్ లేసి అందరూ ముక్తకంఠంతో గుడ్ ప్లేస్, రైట్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు హర్షధ్వానాలు వినిపించారంట.
ఇక తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరు అని అంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళు లేచి కేరింతలు కొట్టారంట శాన్ ఫ్రాన్సిస్కోలో. ఇది జరిగింది. అమెరికాలో వైజాగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే వైజాగ్కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందని చెప్పి సంబరాలు చేసుకోవాలి, వేడుకలు చేసుకోవాల్సింది పోయి అది వచ్చిన ద్వారా ఏమవుతుంది అనేటువంటి విమర్శకులు ఎవరు ఉన్నారో వాళ్ళకి శాన్ ఫ్రాన్సిస్కో వైపు, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి సమావేశం వైపు చూడాలి. సుందర్ పిచ్చై ఏం చెప్తున్నారు అని. సో రాబోయేటువంటి రోజుల్లో ఏఐ డేటా సెంటర్ అనేది కంప్లీట్గా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు, నాలెడ్జ్ ఎకానమీ అని చెప్తుంటారు ఎప్పుడు కూడా. జనరల్గా మన దగ్గర ఏమనుకుంటాం, బాగా డబ్బు ఉంటే మనం అందరూ ధనికులు అనుకుంటాం, అదే కదా అనుకునేది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ ధనం ఉన్నందువల్ల, డబ్బు ఉన్నందువల్ల నువ్వు ధనికుడు కాదు, నాలెడ్జ్ ఎకానమీ అది ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఎకానమీ అని అంటే నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకు వచ్చి ఉండాలి, నీకు డేటా సైన్స్ వచ్చి ఉండాలి, లేదా నీకు మెషిన్ లెర్నింగ్ వచ్చి ఉండాలి. ఇవి వచ్చి ఉంటేనే నీకు నాలెడ్జ్ ఎకానమీ అనేది వస్తుంది. అంటే నీకు నాలెడ్జ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా సంపద వస్తుంది. నువ్వు అనుకున్నటువంటి సంపద ఏది, కరెన్సీ అనేది సంపద అనుకుంటున్నావు. కరెన్సీ రావటం అనేది, కరెన్సీ అనేది నథింగ్ అనేది బిల్ గేట్స్ అంటాడు. డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదని బిల్ గేట్స్ అంటాడు. బిల్ గేట్స్కి అది కష్టం కాదు, కానీ మనలాంటి వాళ్ళకి కష్టమే. కానీ బిల్ గేట్స్కి ఎందుకు కష్టం కాదని అంటే ఆయన నాలెడ్జ్ ఎకానమీని నమ్ముకున్నాడు. నాలెడ్జ్ అనేదాన్ని ఎకానమీ కింద చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం, డబ్బుని ఎకానమీ కింద చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నాలెడ్జ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళని సంపద కింద చూస్తున్నారు. అమెరికా ఏం చేస్తుంది, అమెరికా ఇవాళ అగ్రరాజ్యం ఎందుకు ఉంది, అక్కడ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంది, అక్కడ క్రియేటివిటీ ఎక్కువ ఉంది, అక్కడ నూతన ఆవిష్కరణలు ఉన్నాయి అక్కడ. అందుకని ప్రపంచం మొత్తం వాడు చూస్తుంది. ఫస్ట్ అక్కడ ఆవిష్కృతం అవుతుంది ఏదైనా సరే, ఆ తర్వాత మిగతా దేశాలకు వస్తుంది. ఇవాళ అగ్రరాజ్యం ఎందుకు ఉందనంటే కేవలం సాంకేతిక పరిజ్ఞానమే. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా అదే, నాలెడ్జ్ ఎకానమీ పెంచాలి మనం. నాలెడ్జ్ ఎకానమీ పెరిగితే ఆటోమేటిక్గా సంపద వస్తుందని చెప్తారు. అందుకే స్కిల్ ఆడిట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. స్కిల్ ఆడిట్ చేసి ఎవరెవరి దగ్గర ఎంత సత్తా ఉంది, మన పరిభాషలో చెప్పాలంటే ఎవరెవరి దగ్గర ఎంత సత్తా ఉంది తెలుసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సత్తా ఎంత ఉందో దానికి తగిన విధంగా కంపెనీలు ఆ కంపెనీలలో పంపిస్తారు. నీ దగ్గర సత్తా ఎక్కువ ఉందనుకో, అంటే నీ దగ్గర స్కిల్ ఎక్కువ ఉంటే విదేశాలకు పంపిస్తారు. విదేశాల్లో ఉండే కంపెనీలకు పంపించాలని ప్లాన్ చేస్తున్నారు కదా లోకేష్ గారు. అవును సార్. జర్మనీకో లేకపోతే కెనడాకో లేకపోతే లండన్కో పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇన్నోవేషన్ హబ్స్ని ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. ఇన్నోవేషన్ హబ్స్ని టీసీఎస్, ఐబిఎం, ఎల్ఎన్టీ ఈ మూడు సంయుక్తంగా క్వాంటమ్ కంప్యూటర్స్ తెస్తున్నారు. 2026 జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్స్ అక్కడ వస్తుంది. అలాగే ఇన్నోవేషన్ హబ్స్ని ఏర్పాటు చేస్తున్నారు టాటాతో కలిసి. ఇది చంద్రశేఖరన్ టాటా గ్రూపు ఇవాళ చైర్మన్గా ఉన్నారు టాటా గ్రూప్కి. చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో అక్కడ మొత్తం ఇన్నోవేషన్ హబ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే క్రియేటివిటీ రాబోయేటువంటి రోజుల్లో నీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది స్మార్ట్ వర్క్ అలవాటు చేసుకోండి, హార్డ్ వర్క్ అనేది మీకు పని చేయదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ అనేది మీకు ఉపయోగపడదు, స్మార్ట్ వర్క్ మాత్రమే కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి. ఆయన మాట్లాడేటువంటి మాటలు కనుక అర్థం చేసుకుంటే రాబోయేటువంటి తరం ఈజీగా నాలెడ్జ్ ఎకానమీ తోటి హై పొజిషన్లో ఉండొచ్చు. 2047 విజన్ 2047 ఆ రోజుకి వరల్డ్లోనే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆయన చెప్పింది కనుక యాజ్ ఇట్ ఈజ్గా వింటే అక్కడ సమాజం వినకుండా ఈయనేదో చెప్తుంటాడులే అని చెప్పి అనుకుంటే మాత్రం నాలెడ్జ్ ఎకానమీ నాలెడ్జ్ ఎకానమీ ఉంటుంది. ఇక్కడ ఫిష్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు పట్టి మటన్ మార్కెట్లు ఉంటాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మరొక శ్రీలంక, మరొక బంగ్లాదేశ్, మరొక ఆఫ్ఘనిస్తాన్ లాగా మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో మరి అక్కడ ఉండేటువంటి సమాజం దాన్ని గొప్పగా చూస్తుందా, అర్థం చేసుకుంటుందా, మళ్ళీ 2029లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తుందా, లేదా 2019 మాదిరిగా కింద పడేస్తుందా అనేది వాళ్ళ ఇష్టం. అది చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. స్మార్ట్గా పనిచేయండి, ఎకానమీ నాలెడ్జ్ నమ్ముకోండి మీరు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎకానమీ నాలెడ్జ్ ఎకానమీ అంటే ఏంటి, మీరు మేధో సంపత్తిని పెంచుకోండి అని చెప్తున్నారు. మేధో సంపత్తి లేకుండా మీరు ఫిజికల్ వర్క్ చేసినందువల్ల మీరు ఎక్కువ సంపాదించలేరు. ప్రపంచంలో మనం నిలబడలేము. ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తుంది. ఆ వేగంలో మనం నిలబడాలంటే
మీ ఖచ్చితంగా నాలెడ్జ్ ఎకానమీ ఉండాలి, అంటే మేధో సంపత్తి ఉండాలి. మనం శారీరక శ్రమ చేసే రోజులు పోయినాయి, శారీరక శ్రమ చేసి డబ్బులు సంపాదించేటువంటి రోజులు పోయినాయి, గాన్. స్మార్ట్ వర్క్ కావాలని చెప్తున్నారు ఆయన. దాన్నన్నా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు వైజాగ్ డేటా ఆర్టిఫిషియల్ ఏఐ సెంటర్ తీసుకొచ్చినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా పర్సనల్గా ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. మరి లోకేష్ గారికి ఏమైనా ఉపయోగం ఉందా? రాష్ట్రానికే కదా, రాష్ట్రంలో ఉండే సమాజానికే కదా, ఏపీ సమాజానికే కదా. నెక్స్ట్ తరం గురించి ఆలోచిస్తున్నారు కదా, తపన పడుతున్నారు కదా. మరి నెక్స్ట్ తరం బాగుండాలంటే ఇప్పుడు ఉండేటువంటి తరం సహకరించాలి చంద్రబాబు నాయుడు గారికి. లేదంటే నెక్స్ట్ తరం కూడా నష్టపోతుంది. దానికి సిద్ధపడితే చంద్రబాబు నాయుడు చెప్పిందని మనం ఈ చెవులో వదిలిపెడితే అలాంటి వాళ్ళు ఉంటే మనం ఏం చేయగలిగింది వాళ్ళు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో మరో ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతుంది. ప్రతి ఇంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి నిపుణుడు ఉండాలి, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనేది టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. దానికోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగా సక్సెస్ అయ్యారు ప్రాథమికంగా. అందుకే ఇవాళ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సుందర్ పిచ్చయ్య గారు లాంటి వాళ్ళు వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఉండే అమెరికన్స్ వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రెడిట్ అంతా నారా లోకేష్ గారికి దక్కుతుందంటే ఏమంటారు సార్ లాస్ట్? సరే, క్రెడిట్ ఎవరికి దక్కుతుందో ఎవరికి దక్కదా అనేది తర్వాత సంగతి. ప్రధానంగా మనకు కనిపించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గాను కదా, విజన్ చంద్రబాబు నాయుడు గారిది. ఆయన విజను అద్భుతం. ఆయన విజన్కి మరింత పదును పెడుతూ దూకుతూ ఉన్నారు లోకేష్ గారు, దూకుడుగా వెళ్తున్నారు. సో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అయ్యిండొచ్చు ఆయనకి. నరేంద్ర మోడీ గారిని కలిశారు కదా పోయి, ఆయన ఏదో ఇన్స్పైర్ చేశారు అని చెప్తున్నారు. సమాజానికి పనికి వచ్చేది, ప్రజలకు సేవ చేసేది ఏదైనా సరే, ఎన్ని విమర్శ వచ్చినా ఆరోపణలు వచ్చినా మీరు చేసేయండి అని చెప్పారు. అదే నా సక్సెస్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అది నాకు బాగా రింగ్ అవుతుందని చెప్పారు కదా లోకేష్ గారు. బహుశా అది ఇన్స్పైర్ అయి ఉంటారు నరేంద్ర మోడీ గారి నుంచి. ఆ కోణంలో నుంచి లోకేష్ గారు వెళ్తూ ఉండొచ్చు. సరే, వాళ్ళు ఎవరు చేశారో ఎవరు క్రెడిట్ అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి మాత్రం మంచి జరుగుతుందని చెప్పి మాత్రం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.